అయోధ్యలో ఏర్పాటు చేసినటువంటి బాలరామునితో వారు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్న సందర్భంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరం కూడా ఒక్కసారి నా స్కూల్ కేశవ్ మెమోరియల్ హై స్కూల్ నారాయణగూడ, నా కాలేజ్ ఆలియా కాలేజ్, నా డిగ్రీ సాయిబాబా సైన్స్ కాలేజ్, నేను చదివింది ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో. మా కొంపల్లి మోహన కనుక 92లో నేను బిజినెస్ పెట్టుకుని ఇక్కడ నాకు ఈ నియోజకవర్గంలో ఒక 5 ఊర్లలో 6 ఊర్లలో నా కోళ్ళ పాలన ఉంటాయి, నా ఇల్లు ఉంటుంది, నా వాకింగ్ ఉంటుంది. నన్ను పట్టుకొని అంటాడుగా అంటే ఈయనకేం సంబంధమే అంటాడు. మరి నీకేం సంబంధమే అంటే ఎంత ఇక మంచి ఉండదు మాటలు మాట్లాడతా కానీ అంటే ఎంత అబద్ధాల మాటలు. అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు మిస్టర్ రేవంత్ రెడ్డి, మంచిది కాదని చెప్పి తెలియజేస్తాను. ఆనాడు నువ్వు కొడంగల్లో ఓడిపోతే ఈ మల్కాజ్గిరి ప్రజలు ఆనాడు కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినప్పటికి కూడా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికి కూడా కొట్లాడేటోడు కూడా ఉండాలి, మాట్లాడేటోడు ఉండాలి, ప్రజాస్వామ్యం వర్తిల్లాలని చెప్పి నీకు పట్టం కడితే ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గ ప్రజల ముఖం చూడని, ఎన్నడూ ఇక్కడి ప్రజల సమస్యలు పట్టించుకొని ఈ వచ్చి నాది 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 నీది నిజమే అయితే అడుగుతున్నా, ఎందుకు ఇక్కడ ఒక్క మున్సిపాలిటీలో, ఒక్క కార్పొరేషన్లో, ఒక్క హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎక్కడన్నా ఒక కౌన్సిలర్ గెలిచిండా రేవంత్ రెడ్డి పార్టీ గెలిచినా? కార్పొరేషన్ ఎక్కడా గెలవలేదు. ఏదో ఆయన కోటేసింది కానీ ఆయన పార్టీకి ఎక్కడ ఓటు వేయలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికలని ఈ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. 7 అసెంబ్లీ సీట్లలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇంత ప్రపంచం వచ్చినప్పటికి కూడా నీ మహబూబ్ నగర్ నుంచి మొదలుపెట్టి ఖమ్మం, నల్గొండ, వరంగల్ లాంటి, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో అన్నాడిగాడు కాడు నా అభినందన్, దిక్కులేని వాడు కాడు నా అభినందన్, 140 కోట్ల ప్రజలు మొక్కుతున్న అభినందన్, ఖబర్దార్ 24 గంటలు టైం ఇస్తున్నా నా దేశానికి అప్పచెప్పమని చెప్పి అల్టిమేటం ఇస్తే నా అభినందన్ని తీసుకొచ్చి దేశానికి అప్పచెప్పిన ఘనత నరేంద్ర మోడీ గారు అవునా కాదా? అందుకే నా యూత్ ఇవాళ ఆరాధిస్తుంది. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ ఇంట్లో ఉన్న టీవీ, నువ్వు వాడే కంప్యూటర్, నువ్వు పెట్టే ఫ్రిడ్జ్, ఎక్కడ ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా. గీ హైదరాబాద్లో అనేక చైనా పదాలు ఉన్నాయి. అడుగుతున్నాయి, చైనా పదాలు ఉన్నాయి ఎక్కడన్నా? ఎక్కడ చైనా పదాలు లేవు. ఎక్కడ మేడ్ ఇన్ చైనా లేదు. ఇవాళ అన్నిటికన్నీ మొత్తం ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తిలో నంబర్ 2 దేశం భారతదేశం. ఇలా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మోడీ గారు మనకు మాత్రమే తెలిసిన పని చేయలేదు. ఊళ్ళల్లో చదువురాని మహిళలు ఉంటారు, వాళ్ళు అన్నారు ఎవరికైతే వచ్చే తల్లి అంటే ఇంకెవరికి వేస్తామంటే మోడీకి వేస్తాం. నీకేం చేసిన మోడీ అంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే 2 మాటలు చెప్పారు వాళ్ళు. బిడ్డ, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసినా, ఎంతోమంది ప్రధానమంత్రులు చూసినా, కానీ ఈ భారత దేశ ఆడబిడ్డలు చెంపు పట్టుకొని బయలుపూడి వైపు పరిస్థితి ఇప్పటికి కూడా ఆగలేదు బిడ్డ. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అందుకే మా ఆశీర్వాదం మోడీ గారికి అన్నారు. ఇవాళ మీరు ఎప్పుడన్నా బస్సులలో ఎక్కినా, కూరగాయలు కొనుక్కోవడానికి పోయినా, పళ్ళు కొనుక్కోవడానికి పోయినా, 10 రూపాయల వస్తువుకు 500 రూపాయలు చిల్లర ఇస్తాడా? ఆయన ఇస్తాడా? చిల్లర ఇవ్వడు. 500 రూపాయలు చేతులు పెట్టి చిల్లర లేదమ్మా, చిల్లర పట్టుకున్న మాట. కానీ వాళ్ళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టి నువ్వు కూరగాయలు కొనుక్కునే కాడ, పండ్లు కొనుక్కునే కాడ, చేపలు కొనుక్కునే కాడ, చికెన్ కొనుక్కుంటా ఫోన్పే, గూగుల్ పేతో వస్తువులు కొనుక్కుంటే దేశం భారతదేశం గుర్తుపెట్టుకుంటుంది.
ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో అమెరికా లాంటి దేశం కూడా అమలు కావడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ భారత్లో మాత్రం 3 ఏళ్ళకే చదువురాని దేశం డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేసింది మోడీ గారి నాయకత్వం. ఇలా చెప్తే చాలా ఉన్నాయి, అవన్నీ ఒడవై. కానీ ఒకటే, ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, సుభిక్షంగా ఉండాలంటే, బాంబుల మోతలు లేకుండా ఉండాలంటే, సగటు భారతీయుడు అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా ఆమె ఇండియన్ అని గల్లెగరేసి చెప్పుకునే స్థాయికి ఎదిగింది భారత్. నీకు తెలుసు, కరోనా కష్టకాలంలో మన ప్రధానమంత్రి కన్నీళ్ళు పెట్టలే, లండన్ ప్రధానమంత్రి కన్నీళ్ళు పెట్టిండు, ఇరాన్ ప్రధానమంత్రి కన్నీళ్ళు పెట్టిండు. కానీ మన మోడీ గారు ధైర్యాన్ని ఇచ్చి, ఆకలికి అన్నం పెట్టి, వ్యాక్సిన్ తయారు చేయించి మనను మాత్రమే కాపాడలే, ప్రపంచ ప్రజానికాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ అందుకే కిందకు ఓటేస్తారు రేవంత్ రెడ్డి గారు, మోడీ గారికి ఎందుకు ఓటేస్తారు? కొత్త పెళ్లి ప్లాన్ ఆయనకి ఎవరు ఉన్నారా? ఆయన కూతురు లేరు, కొడుకులు లేరు, అల్లుళ్ళు లేరు, సడ్డకులు కొడుకులు లేరు, తమ్ముళ్ళు ఉన్నారు, కానీ ఎవరు రారు. ఆయనకున్న కుటుంబం 140 కోట్ల ప్రజలే ఆయన కుటుంబం. మీకొకటి గుర్తు చేసిపోతా, 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంటే చివరి మజిలీలో ఎన్నికలు అవుతుంది, లాస్ట్గా జరుగుతుంటే ఈ ఎన్నికల ప్రచారం ముగించుకొని మోడీ గారు 60 రోజులుగా సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.